జనసేన పార్టీకి ఉన్న ప్రధాన మీడియా బలం అంతా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లోనే కేంద్రీకృతమై ఉందనేది బహిరంగ రహస్యం. టీడీపీ ఎల్లో మీడియా, వైసీపీ బ్లూ మీడియా వంటి బలమైన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా శక్తులను జనసేన లాయలిస్టులు సోషల్ మీడియా ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేది చాలా గొప్ప విషయం. కాగా జనసేన పార్టీ లాయలిస్టులైన ఇద్దరు పవర్ఫుల్ యూట్యూబర్స్ మధ్య కేకే గాడి పోరంబోకు సర్వే వల్ల చిన్న డిఫరెన్సెస్ వచ్చాయి. వివరాల్లోకి వెళదాం. ఈ మధ్య కేకే అన్ని ఛానల్స్కు వెళ్ళి సర్వే అనే పేరుతో జనసేన పార్టీని డిగ్రేడ్ చేశాడు. జనసేన పుట్టినప్పటి నుండి వినిపిస్తున్న స్టీరియోటైపిక్ విమర్శ, పార్టీకి సంస్థాగత బలం లేదు అనే విమర్శను చేస్తూ పార్టీ కార్యకర్తల్లో అయోమయం ఉంది అంటూ ఏదేదో వాగేశాడు. మధ్యలో పానకంలో పొడకను తీసుకొచ్చినట్టు సర్వేలో జూనియర్ ఎన్టీఆర్ పేరును కూడా తెరపైకి తీసుకువచ్చాడు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గేమ్ ప్లాన్లో భాగం. కేకే వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయాడు. రానున్న రోజుల్లో జనసేనను మరింత డిగ్రేడ్ చేస్తూ వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా లేపుతాడు అనేది బలంగా వినిపిస్తున్న మాట. కాగా ఈ కేకే సర్వే అనే దాన్ని ప్రామాణిక గ్రంథంలా తీసుకుని వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఛానల్స్ రెచ్చిపోయాయి. కానీ దురదృష్టవశాత్తు కేకే ట్రాప్లో జనసేన ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పడిపోవడం బాధాకరం. కిరణ్ టీవీ అనే బలమైన ఇన్ఫ్లుయెన్సర్ కేకే సర్వేను ప్రామాణికంగా తీసుకుంటూ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదంటూ చిరు విమర్శ చేశారు. అయితే చరణ్ టీవీ ఆన్లైన్ అనే మరొక బలమైన ఇన్ఫ్లుయెన్సర్ కిరణ్ టీవీని, 99 టీవీ వంటి జనసేన సింపథైజర్స్ను విమర్శిస్తూ కేకే సర్వేను తూర్పార పట్టారు. అందుకు కౌంటర్గా కిరణ్ టీవీ ఒక వీడియోని చేసి మళ్ళీ డిలీట్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం, బలమైన ఇన్ఫ్లుయెన్సర్స్ పార్టీ అధినాయకుల ఐడియాలజీని కూడా గుర్తెరుగుతూ తదనుగుణంగా వ్యవహరించాలి. అందరూ యునైటెడ్గా ఉంటేనే పార్టీ లాభపడుతుంది, బలపడుతుంది అనే విషయం గుర్తించాలి. ఇకపోతే జనసేన పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ గారు తన తాజా వీడియో సందేశంలో కేకే సర్వేను తీవ్రంగా విమర్శించారు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే ఒక సంస్థ వంటి వారు. ఆయన లేనిదే కూటమి పార్టీలకు మనుగడే లేదు అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఏదేమైనా జనసేన పార్టీ పెద్దలకు వారి వ్యూహాలు వారికి ఉంటాయి. అది గుర్తెరిగి జనసేన మీడియా యాక్టివిస్టులు అంతా ఒక్కటై పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశిద్దాం.